ఈరోజే అధిక జ్యేష్ఠ మాసంలోని 2వ శుక్రవారం. మరి ఎంతో విశేషమైన ఈ రోజు ఈ కథను వింటే చాలు జన్మల దోషాలు తొలగిపోతాయి, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం అనంతాచారుల వారు అని శ్రీవారికి అత్యంత ప్రియభక్తుడు ఉండేవాడు. అతను స్వామివారి యొక్క పుష్ప కైంకర్యం కోసం స్వయంగా తానే ఒక చక్కటి పువ్వుల తోటను పెంచుతూ ఉంటాడు. అయితే జగన్మాత అయినటువంటి మహాలక్ష్మీదేవి అనంతాచార్యుల యొక్క పుష్ప కైంకర్యానికి ఎంతగానో సంతోషించింది. అతన్ని కనికరించాలి అనుకుంది. స్వామివారితో అమ్మవారు ఇలా పలికింది: స్వామి, అనంతాచార్యుల వారు మనకెంతో ప్రియభక్తుడు కదా, అతనిపై దివ్యానుగ్రహం కురిపించడం మన బాధ్యత కదా అని చెప్పింది. అప్పుడు స్వామివారు జగన్మాతతో ఇలా పలికారు: ఓ ప్రియసఖి, నీకు నీ భక్తులంటే ఎంతో అనురాగం, ఆప్యాయత. అతన్ని తప్పకుండా కనుకరించి అనుగ్రహిద్దాం అని చెబుతాడు. అలా రోజులాగే ఆ రోజు రాత్రి కూడా మహాలక్ష్మీదేవి అలాగే స్వామివారు ఉద్యానవనం అంతా కూడా విహరిస్తూ ఒకచోట అద్భుతమైనటువంటి గులాబీ పూల మొక్కలు కనిపించగా వాటి సౌందర్యానికి ముగ్ధురాలై అమ్మవారు నిల్చుండిపోయింది. అప్పుడు స్వామివారు 2 గులాబీ పూలను తెంపి తన ప్రియసఖి అయినటువంటి మహాలక్ష్మి శిఖను అలంకరించాడు. జగన్మాత పులకరించిపోయింది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆమెకు అద్భుతమైనటువంటి మల్లెతీగ కనిపించింది. అందులో నుండి గుప్పెడు మల్లెపూలు తెంపుకుని శ్రీహరిపై విసిరింది అమ్మవారు. ఆ తర్వాత స్వామివారు కూడా కొన్ని పుష్పాలు తెంపి తల్లిపై వేశారు. ఈ విధంగా వారిద్దరూ ఆ రాత్రి ఆ ఉద్యానవనం అంతా కూడా విహరించి ఎంతో ఆనందంగా ఉన్నారు. ఉదయం పూలు కోసుకోవడానికి వచ్చినటువంటి అనంతాచార్యుల వారికి తోట మొత్తం నలిగినటువంటి పుష్పాలతో చిందరవందరగా కనిపించింది. అప్పుడు అనంతాచార్యుల వారు, అయ్యో, ఎవరో దొంగలు రాత్రిపూట ఇలా ప్రవేశించి తోటంతా కూడా పాడు చేశారే అనుకున్నాడు. అక్కడక్కడ కొన్ని పుష్పాలు కోసుకుని ఆనంద నిలయంలో స్వామివారికి సమర్పించాడు. ఆ రోజు రాత్రి శ్రీహరి, శ్రీ మహాలక్ష్మి తిరిగి తోటకు మరలా వచ్చారు. ఇక ఆ రోజు తోటలో సంపెంగలు, సన్నజాజులు ఇంకా అనేకమైనటువంటి దివ్యమైనటువంటి పుష్పాలు ఎంతో అద్భుతంగా కనిపించాయి. ఇక ఆ దంపతులు ఇద్దరూ కూడా తోటంతా తిరుగుతూ ఆడుతూ పాడుతూ గడిపారు. శ్రీహరి కొన్ని అందమైనటువంటి పుష్పాలను తుంచి జగన్మాత యొక్క శిఖను అలంకరించి మురిసిపోతూ ఉన్నాడు. ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. అంతలో తెల్లవారుతూ ఉండడంతో వారు కూడా తిరిగి ఆనంద నిలయం చేరుకున్నారు. ఇంకా ఉదయాన్నే తోటలోకి అడుగుపెట్టేటువంటి అనంతాచారుల వారి కోపానికి అవధులు లేవు. తోట అంతా కూడా చిందరవందరగా తుంచేసినటువంటి పుష్పాలతో ఉండడం చూసి ఈరోజు కూడా ఆ దొంగలు వచ్చారేమో అనుకున్నాడు. ఇక తనకు అత్యంత ప్రీతికరమైనటువంటి శ్రీ లక్ష్మీనారాయణ యొక్క కైంకర్యానికి పెంచుతున్నటువంటి ఆ పూల తోటను ఈ విధంగా పాడు చేశారే, వారిని ఎలాగైనా పట్టుకుని తీరాల్సిందే అని చెప్పి అనుకున్నాడు. ఆ రాత్రి తోటలో ఒక మూల పడుకుని ఉన్నాడు అనంతాచార్యులు. రాత్రి గడుస్తుంది. చడీ చప్పుడు లేదు. అమ్మయ్య, తాను కాపలా కాస్తున్నానులే అని చెప్పి ఎవరైనా గ్రహించారేమో, అందుకని చెప్పేసి దొంగలు కూడా రాలేదేమో అనుకున్నాడు అనంతాచార్యులు. ఇక అంతలో తెల్లవారిపోయింది. తోట మొత్తం నిన్నటిలాగే చిందరవందరగా ఉంది. పూలన్నీ ఎక్కడ పడితే అక్కడ విసిరివెయ్యబడి ఉన్నాయి. ఆ దొంగలు ఏమాత్రం శబ్దం చేయకుండా వచ్చినట్లు ఉన్నారే అనుకున్నాడు అనంతాచార్యులు. ప్రతిరోజు వారిని పట్టుకునే వరకు కాపలాగా ఉండవలసిందే అనుకున్నాడు. ఈ విధంగా 8 రోజులు గడిచిపోయాయి. కానీ ఆ చోరులు అతనికి దొరకలేదు. ఆ చోరులు దొరికేలా తన్ని అనుగ్రహించమంటూ ఆనంద నిలయంలో స్వామిని శరణ వేడుకున్నాడు అనంతాచార్యులు. ఇక దయామయురానటువంటి జగన్మాత మహాలక్ష్మి శ్రీమన్నారాయణుడితో ఈనాడు అనంతాచార్యుల వారిని ఎలాగైనా సరే కనుకరించాలి స్వామి అని వేడుకుంది. ఇక భక్తవత్సరుడైనటువంటి శ్రీనివాసుడు కూడా అలాగే అన్నాడు. ఆనాటి రాత్రి అనంతాచార్యుల వారు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ ఆ దొంగల కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఈరోజు ఎలాగైనా వారిని పట్టుకోవాల్సిందే అని చెప్పి దృఢ సంకల్పంతో ఉన్నాడు. అంతలో ఆచార్యుల వారికి 2 స్త్రీ పురుషుల ఆకారాలు పూల మొక్కల మధ్య తిరుగాడుతూ కనిపించాయి.
సందేహం లేదు, రోజు ఈ పూల మొక్కలను పాడు చేస్తుంది వీరే అని చెప్పి అనుకున్నాడు అనంతాచార్యులు. వారిద్దరూ కూడా ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో కనిపించారు. పురుషుడు అద్భుతమైనటువంటి తేజస్సుతో ప్రకాశించాడు. ఇక ఆ స్త్రీ అయితే అద్భుత సౌందర్యంతో దివ్య ఆభరణాలతో విరాజిల్లుతూ ఉంది. వారిని చూసినటువంటి ఆచార్యుల వారు ఒక్క క్షణం మైమరిచిపోయాడు. ఇంతలో అతనికి కర్తవ్యం గుర్తుకు వచ్చింది. నెమ్మదిగా వెనక్కి వెళ్ళి వారిద్దరినీ గట్టిగా బంధించాడు. ఇంకెక్కడికి పోతారు అన్నాడు. ఇక ఆ దంపతులు పారిపోవడానికి శతవిధాలుగా ప్రయత్నించారు. కానీ సాధ్యపడలేదు. ఆ జగన్నాటక సూత్రధారి జగన్మాత తన భక్తుడితో నాటకాలు ఆడుతూ ఉన్నారు. అతని బంధం ఎంతో గట్టిదని అతనికి తోచేలా ముచ్చట పడుతూ ఉన్నారు. మరి భగవంతుడికి భక్తుడికి ఉన్నటువంటి బంధం అంతే కదా. ఆచార్యుల వారు దొంగలు దొరికారని చెప్పి సంతోషంలో కొంచెం ఏమరపాటుగా ఉండగా ఆ పురుషుడు ఒక్క ఉదుటున బంధం తెంచుకుని పరిగెత్తి మాయమైపోయాడు. అది తెలుసుకున్నటువంటి ఆచార్యుల వారికి కోపం వచ్చింది. ఈమె కూడా భర్త వెనకే పరిగెడుతుందేమో అని చెప్పి ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. భార్యను వదిలి ఇలా వెళ్ళిపోతాడా, తిరిగి ఉదయం మరలా భార్య కోసం రాకుండా పోతాడా అనుకున్నాడు ఆచార్యుల వారు. ఇక ఆమెను గట్టిగా పట్టుకుని ముందుకు నడిపించి ఆ తోటలో ఒక సంపెంగ మానుకు తీగలతో బంధించాడు. అప్పుడు ఆమె తనను విడిచిపెట్టమని కోరింది. ఉదయం చూద్దాంలే అనుకుంటూ వెళ్ళి కునుకు తీశాడు ఆచార్యుల వారు. అంతలో తెల్లవారింది. ఆనంద నిలయంలో తలుపులు తీసినటువంటి అర్చక స్వాములు ఆశ్చర్యపోయారు. వారికి మాట రాలేదు. శ్రీ శ్రీనివాసుని యొక్క వక్షస్థలంపై ఉండవలసినటువంటి జగన్మాత బంగారు ప్రతిమ కనిపించక ఆందోళన చెందుతూ ఉన్నారు. ఏమిటి వైపరీత్యం, ఇంతటి విపరీత బుద్ధి ఎవరికి పుట్టింది అనుకుంటూ ఉన్నారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆకాశవాణి రూపంలో ఇలా అన్నాడు, మీరేమీ బాధపడవలసిన అవసరం లేదు. నా ప్రియసఖి అనంతాచారుల వారి తోటలో బంధించబడి ఉంది. మీరందరూ వెళ్ళి ఆమెను సగౌరవంగా తీసుకుని రండి అని చెబుతాడు. వెంటనే అర్చకులందరూ కూడా పరుగు పరుగున తోటకు వెళ్ళగా అక్కడ సంపెంగ మానుకు బంధించబడి ఉన్నటువంటి మహాలక్ష్మి బంగారు ప్రతిమ కనిపిస్తుంది. జరిగిందంతా తెలుసుకున్నటువంటి అనంతాచార్యులు తనకేమీ తెలియదంటూ ఆ అర్చకులతో మొరపెట్టుకున్నాడు. అప్పుడు అర్చకులందరూ కూడా ఆచార్యుల వారితో సహా అలిమేలు మంగమ్మను పలుపలు విధాలుగా స్తుతిస్తూ ఒక పూలగంపలో పెట్టుకుని ఆలయానికి తీసుకువచ్చారు. ఇక ఆనంద నిలయంలోకి ప్రవేశించగానే శ్రీనివాసుడు ఆకాశవాణి రూపంలో ఇలా పలుకుతాడు, మామా అనంతాచార్య, నీ కూతుర్ని నాకు పూలబొట్టలో తెచ్చి ఇచ్చినటువంటి నీవు నాకు కన్యాదాత అయినటువంటి మామతో సమానం. నీ పుష్ప కైంకర్యానికి మేము ఎంతో ఆనందిస్తున్నాం. ఇదంతా మా వేడుకే అని అంటాడు. అప్పుడు ఆ పూలగంపలో ఉన్నటువంటి అమ్మవారు క్షీర సంద్రరాజ తనయ తిరిగి యథాప్రకారంగా శ్రీవారి వక్షస్థలాన్ని అలంకరించింది. అనంతాచార్యుడు వారి యొక్క జన్మ ధన్యమైందని ఎంతగానో సంతోషించాడు. ఇక జగన్మాత శ్రీ మహాలక్ష్మికి తన భక్తులంటే ఎంత అనురాగం, ఎంత ఆప్యాయత. ఆ తల్లి గృహంలో గృహలక్ష్మిగా, గోవులలో కామధేనువుగా, యజ్ఞంలో దక్షిణాదేవిగా, చంద్రుడిలో శోభాలక్ష్మిగా, సూర్యుడిలో తేజోలక్ష్మిగా, పృథ్వీలో మహాలక్ష్మిగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ తల్లి శ్రీమన్నారాయణుడి యొక్క హృదయలక్ష్మిగా భక్తులందరినీ కూడా తరింప చేస్తూ ఉంటుంది. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నవారికి శ్రీ లక్ష్మీనారాయణల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. పూర్వకాలంలో ధర్మధ్వజుడు మాధవి అనే దంపతులకు ఒక శుభముహూర్తాన తులసి అనే ఒక పుత్రిక జన్మించింది. ఆమె ఎంతో దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంది. తల్లిదండ్రులు ఆమెను ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేశారు. ఆమె తన ఆటపాటలతో వారిని ఎంతో మురిపిస్తూ ఉండేది. అయితే కొంతకాలానికి తులసికి యుక్త వయస్సు వచ్చింది. అతిలోక సౌందర్యవతి సుగుణవతి అయిన తులసికి తగిన వరుడి కోసం తల్లిదండ్రులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తల్లిదండ్రుల ప్రయత్నం తెలుసుకున్నటువంటి తులసి ఇలా పలుకుతుంది, తాను సాక్షాత్తు శ్రీమన్నారాయణ్ణి తప్ప వేరే ఎవరిని వివాహం చేసుకోను అని తేల్చి చెబుతుంది. ఆమెకు ఉన్నటువంటి సంకల్పానికి తల్లిదండ్రులిద్దరూ కూడా ఎంతో ఆశ్చర్యపోతారు.
సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకోవాలి అంటే మాటలా? అది అంత తేలికైనటువంటి పని కాదంటూ ఆమెకు ఎన్నో విధాలుగా నచ్చచెప్పి చూస్తారు. కానీ తులసి మాత్రం ఏమాత్రం చలించదు. తాను తప్పకుండా ఆ స్వామిని వివాహం చేసుకుంటాను అని చెప్పి అడవికి వెళ్లి ఘోరమైనటువంటి తపస్సు మొదలు పెడుతుంది. అకుంఠితమైనటువంటి దీక్షతో తులసి చేస్తున్నటువంటి ఆ దీక్షకు ముల్లోకాలు కంపించడం మొదలుపెట్టాయి. దీంతో దేవతలంతా భయభ్రాంతులకు లోనవుతారు. వారందరూ కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఇలా పలుకుతారు: స్వామి, భూలోకంలో తులసి చేస్తున్నటువంటి తపస్సు వల్ల సర్వలోకాలు కంపిస్తున్నాయి. తమరు ఒకసారి దయతలచి అసలు ఆమె అభీష్టం ఏమిటో అడిగి తెలుసుకోండి. ఆమె కోరిక తీర్చండి. ఆమె తపస్సును విరమించేలా చూడండి అని వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు తులసికి ప్రత్యక్షమై, తులసి, నీకేం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు తులసి బ్రహ్మదేవుడితో ఇలా పలుకుతుంది: బ్రహ్మదేవా, మీ దర్శనంతో నా జన్మ సార్థకమైనది. నాకు శ్రీమన్నారాయణుడే భర్త అయ్యే విధంగా నన్ను అనుగ్రహించండి అని వేడుకుంటుంది. ఓ బ్రహ్మదేవా, నేను శ్రీ మహావిష్ణువును తప్ప వేరే ఎవరిని అస్సలు వివాహం చేసుకోను. కాబట్టి నా యందు దయ ఉంచి నన్ను కరుణించండి అని వేడుకుంటుంది తులసి. అప్పుడు బ్రహ్మదేవుడు, తులసి, నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో శంఖచూడుడు అనేటువంటి వరుడు ముందుగా జన్మించే ఉన్నాడని చెప్పి అతనితోనే తులసి వివాహం అవుతుందని చెప్పి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు. అలా బ్రహ్మదేవుడు వరాన్ని ఇచ్చినట్లుగా కొద్ది రోజుల్లోనే తులసికి శంఖచూడుడికి వివాహం జరుగుతుంది. వారిద్దరూ కూడా సుఖంగా జీవిస్తూ ఉంటారు. ఇక శంఖచూడుడు ఎంతో దివ్యమైనటువంటి తపస్సును ఆచరిస్తాడు. ఆ తపస్సు వల్ల అనేకమైన వరాలు పొందుతాడు. అలా వరాలు పొంది ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం మొదలు పెడతాడు శంఖచూడుడు. అప్పుడు దేవతలంతా చేసేది లేక శ్రీమన్నారాయణుడి దగ్గరకు వెళ్ళి, స్వామి, మా గురించి కాస్త ఆలోచించండి అంటూ తమ బాధను మహావిష్ణువుకు విన్నవించుకుంటారు. అప్పుడు దయామయుడైన శ్రీ మహావిష్ణువు ఇలా పలుకుతారు: దేవతలారా, మీ బాధ ఏమిటో నాకు అర్థమైనది. శంఖచూడుడు ఎన్నో దివ్యమైన వరాలు సంపాదించి ఆ వర గర్వంతో అహంకారంతో కన్నోమిన్నోగానక ప్రవర్తిస్తున్నాడు. ముల్లోకాలను అనేక బాధలకు గురి చేస్తున్నాడు. అతను త్వరలోనే తనువు చాలించి నాలో ఐక్యమయ్యేటటువంటి సమయం ఆసన్నమైనది. ఇక తులసి మరెవరూ కాదు, సాక్షాత్తు నా ప్రియసఖి అయినటువంటి మహాలక్ష్మి అంశ. శాపవసాన భూలోకంలో తులసిగా జన్మించింది. ఆమె మున్ముందు యుగాలంటిలోనూ అన్ని లోకాల్లోనూ అతి పవిత్రమైనటువంటి మొక్కగా జన్మించి అందరి చేత పూజించబడుతుంది. అనేక యుగాల పాటు ఆ విధంగా ఆరాధించబడి చివరికి ప్రళయకాలంలో నన్ను చేరుకుంటుంది. అయితే ప్రస్తుతం శంఖచూడుడు జన్మను చాలించి నాలో ఐక్యం పొందాలి అంటే తులసికి ఉన్నటువంటి పాతివ్రత్యం భంగం కావాలి. అది కూడా నేనే త్వరలో నిర్వర్తిస్తాను అని శ్రీమన్నారాయణుడు చెప్పగా దేవతలంతా కూడా కాస్త ధైర్యం తెచ్చుకుని వారి వారి లోకాలకు వెళ్ళిపోతారు. కొంతకాలానికి ఒకనాడు శంఖచూడుడు ఇంట్లో లేనటువంటి సమయంలో శ్రీమన్నారాయణుడు శంఖచూడుడి రూపంలో వస్తాడు. ఆ స్వామిని చూసి తన భర్తే అనుకుని తులసి ఆ స్వామితో కలిసి ఆనంద డోలికల్లో తేలియాడుతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క సంగమంతో తులసికి ఉన్నటువంటి పాతివ్రత్యం చెడిపోతుంది. జరిగిన విషయాన్ని తెలుసుకున్న తులసి శ్రీమన్నారాయణుణ్ణి శిలగా మారమని శపిస్తుంది. ఆ శాపం విన్న శ్రీమన్నారాయణుడు చిరునవ్వుతో తులసితో ఇలా అంటాడు: ఓ తులసి, ఈ సృష్టి ఆదిలోని నా విరాట్ స్వరూపంలో నీవు మహాలక్ష్మి స్వరూపానివి. నువ్వు ఈ విధంగా భూలోకంలో శాపవసాన తులసిగా జన్మించావు. నన్ను ఎప్పుడూ కూడా విడిచి ఉండనని చెప్పి నన్ను తప్ప వేరే ఎవరినీ కూడా వివాహం చేసుకోనని చెప్పి ప్రతిజ్ఞ కూడా చేశావు. అందుకే నా అంశతో జన్మించినటువంటి శంఖచూడుడు నీకు భర్తయ్యాడు.
ఇక శంఖచూడు నాలో ఐక్యమయ్యే సమయం వచ్చింది. నీవు తులసిగా జన్మించినప్పటికీ నా ప్రియ సఖియే అయినప్పటికీ నా సంగమంతో నీకు ఎలాంటి పాతివ్రత్య భంగము కలగలేదు. నీ శాప ప్రభావాన నేను గండకీ నదిలో సాలగ్రామంగా శిలారూపాన్ని పొందుతాను. నీవు నన్ను దాచుకునేటటువంటి గండకీ నది కాగలవు. నన్ను సాలగ్రామ రూపంలో ఎవరైతే అర్చిస్తారో వారికి సర్వశుభాలు కలుగుతాయి. సాలగ్రామ ఆరాధన నాకు అత్యంత ప్రీతికరం కాగలదు అని చెబుతాడు శ్రీమన్నారాయణుడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు చెప్పినట్లుగా శంఖచూరుడు స్వామిలో ఐక్యమవుతాడు. తులసి మొక్కగా రూపాంతరం చెందుతుంది. సాక్షాత్తు మహాలక్ష్మి అయినటువంటి తులసి మొక్క ఎంతో మహిమాన్వితమైనది. తులసి ఆరాధనతో సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి, సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎవరైతే ప్రాతకాలంలో నిద్రలేచి వెంటనే తులసి మొక్కను దర్శిస్తారో వారికి ముల్లోకాల యందలి పుణ్యతీర్థాలలో స్నానం ఆచరించిన మహాఫలితం దక్కుతుంది. ఇక ఎవరైతే ఉదయాన్నే తులసి మొక్కకు నమస్కారం చేస్తారో వారికి సాక్షాత్తు లక్ష్మీనారాయణులకు నమస్కారం చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో అంతటి ఫలితం దక్కుతుంది. ఎవరైతే ఈ తులసి మొక్క వృత్తాంతం శుక్రవారం నాడు వింటారో వారికి సంపూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. తులసి మొక్క మొదలునందు సర్వతీర్థాలు, మధ్య భాగాన సర్వదేవతలు, అగ్రభాగాన సర్వవేదాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు తులసి మొక్క యొక్క అగ్రభాగంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడు, మధ్య భాగంలో మహావిష్ణువు, కాండములందు మహేశ్వరుడు, శాఖలలో అష్టదిక్పాలైనటువంటి ఇంద్రుడు, వరుణుడు, యముడు, అగ్ని, వాయువు, కుబేరుడు, ఈశ్వరుడు నివసిస్తారు. తులసి మహిమ అపారమైనది. తులసి మొక్క ఉన్న ఇంట్లో సర్వ సౌభాగ్యాలు ఉంటాయి, సర్వ ఐశ్వర్యాలు చేకూరతాయి. ఎవరై ప్రతిరోజు శ్రీమన్నారాయణ్ణి పూజిస్తారో వారి యొక్క సర్వ పాపాలు తొలగిపోతాయి. తులసి దళాలను ప్రతిరోజు ఉదయం పూజా సమయంలోనే కొయ్యాలి. మిగిలిన వేళయందు తులసి దళాలను కొయ్యకూడదు, తుంచకూడదు. తులసి దళాలను పురుషులు మాత్రమే కొయ్యాలి, స్త్రీలు అస్సలు కొయ్యకూడదు. మంగళవారం, బుధవారం, శుక్రవారం, అమావాస్య, పౌర్ణమి తిథుల్లో, గ్రహణ సమయాల్లో తులసి పత్రాలు కొయ్యకూడదు. తులసిని స్త్రీలు తలలో ధరించకూడదు. అతి పవిత్రమైనటువంటి తులసి సాక్షాత్తు మహాలక్ష్మి అవతారం కాబట్టి తులసి దళాలను శ్రీమన్నారాయణుల వారి పాదాల వద్ద ఉంచాలి కానీ తలపై పెట్టకూడదు. తులసికి ప్రతిరోజు నమస్కారం చేయడం వల్ల సంతాన ప్రాప్తి, రోగ నివారణ, దాస విముక్తి, సంఘంలో గౌరవం కలుగుతాయి. తులసి బృందావని, విశ్వపూజిత, విశ్వపావని, కృష్ణ సేవిత. తులసి నామాష్టకాన్ని ప్రతి నిత్యము ఎవరైతే పఠిస్తారో వారికి అశ్వమేధ యాగం చేసిన మహాఫలితం దక్కుతుంది. ఉదయం లేవగానే తులసిని, శ్రీమన్నారాయణుణ్ణి ఎవరైతే స్మరిస్తారో వారికి సర్వ సంపదలు కలుగుతాయి. ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఎటువంటి ఆపదలు దరిచేరవు. రోజంతా కూడా అన్ని పనుల్లోనూ విజయం చేకూరుతుంది. ఎవరైతే ఈ కథను వింటారో లేక చెప్తారో లేక చదువుతారో వారి యొక్క సమస్త పాపాలు తొలగిపోతాయి, సమస్త శుభాలు కలుగుతాయి. మరొక విశేషమైన కథను ఇప్పుడు విందాం. నారదుడు ఒకసారి హిమాలయాలకు చేరుకుని తపస్సు ప్రారంభించాడు. ఏళ్ల తరబడి నారదుడి ఘోర తపస్సు కొనసాగుతూ ఉండడంతో ఇంద్రుడికి భయం వేసి నారదుడి తపస్సును ఎలాగైనా భంగం చెయ్యాలి అనే ఆలోచనతో రంభ, మేనక, ఊర్వశి తదితర అప్సరసులందరినీ పంపాడు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా నారదుడి తపస్సును భంగపరచలేకపోయారు. కొన్నాళ్లు తపస్సు చేశాక తన తపస్సు సిద్ధి పొందినట్లు అనిపించి తపస్సు విరమించుకున్నాడు నారదుడు. బ్రహ్మ వద్దకు వెళ్లి తన తపస్సు సిద్ధించిందని చెప్పి అక్కడి నుంచి కైలాసానికి వెళ్లాడు. పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసి నా తపస్సు సిద్ధించింది, ఇక శివమాయ నన్నేమీ చేయలేదు అన్నాడు నారదుడు. అప్పుడు శివుడు ఇలా సమాధానం చెప్పాడు. నాయనా, శివమాయను నేనే ఇంకా తెలుసుకోలేదు.
కాస్త జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించాడు శివుడు. శివుడి హెచ్చరికను లక్ష్య పెట్టకుండా నారదుడు వైకుంఠానికి చేరుకున్నాడు. లక్ష్మీ సమేతుడైన విష్ణువుకు నమస్కారం చేసి, లక్ష్మీ జనార్దనులారా, నేను తపస్సిద్ధి పొందాను. నన్ను సోమాయ విష్ణుమాయ ఏమీ చేయలేవు అన్నాడు నారదుడు. నారద, మాయ ప్రకృతి నుంచి పుట్టింది. అది శివకేశవులను ఆశ్రయించి తిరుగుతూ ఉంది. దాన్ని జయించడం ఎవరి వల్ల కాదు అని హెచ్చరించాడు విష్ణువు. నారదుడు విష్ణువు దగ్గర సెలవు తీసుకుని లోక సంచారానికి బయలుదేరాడు. కళ్యాణదుర్గం అనే నగరానికి చేరుకున్నాడు. నగరంలో ఏదో వేడుక జరుగుతున్నట్లుగా కోలాహలంగా ఉంది. ఏమిటి విశేషం, ఈ సందడంతా దేనికి అని తనకు తారసపడిన పుర ప్రజలను అడిగాడు నారదుడు. రేపే మహారాజు కుమార్తె స్వయంవరం, అందుకే ఈ సందడి అని చెప్పారు వాళ్ళు. ఇక నారదుడు నేరుగా రాజప్రాసాదానికి వెళ్ళాడు. రాజు ఎదురేగి నారదుణ్ణి స్వాగత సత్కార్యాలు జరిపి ఉన్నత ఆసనంపై కూర్చోబెట్టాడు. పరిచారికలను పంపి తన కుమార్తెను పిలిపించాడు. ఆమె చేత నారదుడికి నమస్కారం చేయించాడు. మహర్షి, ఈమె నా కుమార్తె రమాలక్ష్మి. రేపు ఈమెకు స్వయంవరం నిశ్చయించాను. మహావిష్ణువును తప్ప మరెవరిని వరించను అంటుంది అన్నాడు. రాకుమార్తెను చూడగానే నారదుడికి మాయ ఆవరించింది. రాజా, నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చెయ్యి, నీ వంశం తరిస్తుంది అన్నాడు నారదుడు. మునీశ్వర, స్వయంవరంలో కన్య అభిష్టమే ప్రధానం కదా. రేపు మీరు కూడా దయచేసి స్వయంవరానికి రండి. మిమ్మల్నే కోరుకుంటుందేమో చూడండి అన్నాడు మహారాజు. తప్పకుండా వస్తాను అని చెప్పి నారదుడు తిన్నగా వైకుంఠానికి చేరుకున్నాడు. రేపు కళ్యాణదుర్గ నగరంలో రాకుమార్తెకు స్వయంవరం జరగనుంది. ఆమె విష్ణువునే పెళ్లాడతాను అంటుంది. నీ రూపు నాకు అనుగ్రహించావంటే స్వయంవరంలో ఆమె నన్నే వరించగలదు అని విష్ణువుతో అన్నాడు నారదుడు. దానికి విష్ణువు ఇలా సమాధానం చెప్పాడు. నారదా, నువ్వు శివమాయలో పడ్డావు. కోరిక వదులుకుంటే కాని నీకు శాంతి దక్కదు. అయినా నీ కోరిక మేరకు రేపు నీకు నా రూపాన్ని అనుగ్రహిస్తున్నాను అన్నాడు విష్ణువు. నారదుడికి కోపం వచ్చింది. శివమాయ విష్ణుమాయ నన్నేమీ చెయ్యలేవు అంటూ విసవిసా వెళ్ళిపోయాడు. మర్నాడు స్వయంవరానికి వెళ్ళాడు. ఎందరో రాజకుమారులు అప్పటికే వచ్చి ఉన్నారు. రాకుమార్తె రమాలక్ష్మి వరమాలతో ఒక్కొక్కరిని పరిగిస్తూ ముందుకు సాగుతుంది. సభా మధ్యంలోకి వచ్చేసరికి సమ్మోహనాకారంతో వెలిగిపోతున్న మహావిష్ణువు కనిపించాడు. ఆమె వరమాలను అతడి మెడలోనే వేసింది. మరుక్షణంలోనే రాకుమార్తెను గరుత్మంతుడిపై ఎక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు మహావిష్ణువు. సభాసదులంతా నిశ్చేష్టులయ్యారు. రాకుమార్తె ఏది అని నారదుడు అడుగుతుంటే సభాసదులంతా అతన్ని చూసి గొల్లున నవ్వసాగారు. ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నారు? ఉక్రోషంగా అడిగాడు నారదుడు. నీ శరీరం విష్ణువులాగా ఉన్నా ముఖం కోతిలాగా బల్లుకంలాగా ఉంది అన్నారు. ఇక ఆగ్రహించిన నారదుడు హుటాహుటిన వైకుంఠానికి వెళ్ళి విష్ణువుపై నిప్పులు చెరిగాడు. నువ్వు నన్ను మోసం చేశావు. నా ముఖాన్ని కోతిలాగా బల్లూకంలాగా చేశావు కనుక నువ్వు కూడా కోతులను బల్లూకాలను ఆశ్రయిస్తావు అని శపించాడు నారదుడు. దానికి మహావిష్ణువు, నిన్ను నేను మోసం చేయలేదు. శివమాయలో చిక్కుకుని నువ్వే మోసపోయావు అన్నాడు విష్ణువు. తన దృసుతనానికి చింతించిన నారదుడు విష్ణువును క్షమాపణ వేడుకుని లోక సంచారానికి బయలుదేరాడు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను వింటే చాలు. జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ.